సో ఇప్పుడు జోక్స్ చెప్పి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు మై బుల్లి చిల్చర్ పెడుగులు లిటిల్ సోల్జర్స్. ఎవరికైనా ఛాలెంజ్ చేయబోతున్నావా లేదా ఓన్లీ జోక్సా? నేను అందరికీ ఛాలెంజ్ చేస్తున్నా. అంటే ఎవడు నీ అంత స్థాయి లేదు, అందరు లఫ్డ్ గాలు అంటున్నావు. ఈ రోజు మనతో అన్నయ్య ఉన్నాడు. అవునా? అలాగే పందులు కూడా ఉన్నాయి, అలాగే తొండ కూడా ఉంది. అందరు ఉన్నారు కానీ సో అందరికి ఛాలెంజ్. సో ముందుగా మా అక్షర కొన్ని జోక్స్ చెప్తుంది, అందరికి ఛాలెంజ్. ఎవరు ఆమెను బీట్ చేసే జోకులు చెప్తారు చూద్దాం. ఆల్ ది బెస్ట్ బేబ్. ఆల్ ది బెస్ట్ హాట్స్. పంతం మీద నాదా హై. నేను జోక్ చెప్పే ముందు సిమ్ కేక్ మీద ఒక కవిత చెప్తా. వావ్. అక్క మీదకి వెళ్ళు. సింకెక్క పటాస్ తోటలో మొలిచిన గులాబీ మొక్క, సినీ ఆకాశంలో చక్కని చుక్క, నవ్వుతావు పక్క పక్క, ఆ నవ్వుకి మా రవి అన్న అవుతాడు తికమక, నువ్వు ఎప్పటికైనా హీరోయిన్ అవుతావు పక్క, అప్పుడప్పుడు మా రవి అన్నకు పెడతా పెద్ద బొక్క. మా హరిగాడు పెద్ద చెక్క. పొద్దున్నే నన్ను కలిసింది కుక్క. నా ఫస్ట్ జోక్ ఏంటంటే మన సుధాకర్ అన్న జాతకం చెప్పించడానికి జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళిండు. జ్యోతిష్యం ఏమన్నాడంటే నీ లవరు త్వరలో కోటీశ్వరుడు అవుతాడు అనగానే ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. అయితే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అడుగుతుంది, వస్తే ఏమైంది ఎందుకు ఏడుస్తున్నా అంటే, వస్తే నా జాతకం చూపించడానికి జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళాను, జ్యోతిష్యం ఏమో నీ లవరు త్వరలో కోటీశ్వరుడు అవుతా అన్నాడు. వస్తే శుభవార్త చెప్తే ఎందుకు ఏడుస్తున్నావే, వస్తే నాకు 3 బాయ్ ఫ్రెండ్లు ఉన్నారే, సన్నీ భాస్కర్ రవి, వీళ్ళ ముగ్గురు కోటీశ్వరుడు ఎవరో తెలియట్లేదే అందుకే ఏడుస్తున్నా. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. మన భాస్కర్ అన్న ఇంకా మన యాదం రాజు ఇలా మాట్లాడుకుంటే చూద్దాం. అరే యాదం రాజు, అప్పు ఎగ్గొట్టిన నూకరజాన్ని జుట్టు పట్టుకుని రాకురమ్మంటే కాలిగొచ్చేంట్రా అన్నా, నువ్వు వాడిని జుట్టు పట్టుకుని లాక్కురమ్మన్నావు కదా, వాడు నిన్ననే తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకున్నారన్నా, అందుకే వదిలేసా. భ్రమరాంబకి నచ్చేసాను, ఏ చచ్చాక అంబరమే నచ్చేసాను, ఏ భ్రమరాంబకి నచ్చే. నేను ఒక జోక్ చెప్తున్నా, ఒక జోక్ చెప్పరా. జోక్ ఎలా చెప్పాలి నేర్చుకో. ఒకసారి మేడం టీచర్స్ కి అందరికి, సారీ మేడం స్టూడెంట్స్ అందరికి క్లాస్ చెప్తుంది. పిల్లలు స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అన్నారు. అబ్బా ఇది పూరా పాతది. ఇదైతే రొట్టె జోక్. ఇదైతే చిన్న పిల్ల చెప్పింది పాత జోక్ అని. అన్న ఆకు తిను పోని పోక తిను, అన్నం తిన్నాను పోనీ ఇంకా. రెండు కలిపి తిను, అప్పుడే జోక్ మంచిగా వస్తుంది. అయితే తిన్నారా వదిలే. అయితే ఓ రోజు హరన్న వాషింగ్ మిషన్ కొత్తది కొనుక్కున్నాడు. అది 2వ రోజే పోయిందంట, కూర్చుని ఏడుస్తున్నాడు. ఏమన్నా ఏమైంది అన్న, అరే వాషింగ్ మిషన్ కొన్నాను రా 2 రోజులకే పోయింది అన్నాడు. మరి ఏమన్నా షాప్ దగ్గరికి తీసుకెళ్ళన్నా రిపేర్ చేస్తారంటే, ఇంతకీ వాషింగ్ మిషన్ కొన్నప్పుడు గ్యారంటీ కార్డు ఇస్తారన్నారు, అది ఇచ్చారా అంటే ఇవ్వలేదురా అన్నాడు. మరి వారంటీ కార్డు ఇస్తానన్నాడు, అది ఇచ్చారా అంటే నేనే ఇస్తానన్నారు కానీ వద్దన్నాను రా. ఎందుకురా, వారం క్రితం టీ ఇస్తే పాసిపోతుంది కదా అందుకే వద్దన్నాను రా. నీ బొంద నీ పాడే. ఏం చెప్పను నిన్నెలా ఆపను, టీవీ పాసిపోద్ది. వారంటీ అన్నా, వారంటీ టీ చాయ్ వారంటీయా? థ్యాంక్ యూ హరి నూగరాజు దొబ్బెట్టినందుకని. బాయ్.